హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని జోడించి చెప్తూ ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు మనతో శైలజ మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం గారు ఈరోజు ఒక చక్కటి టాపిక్ తో మనది జ్ఞాన సందేశాన్ని అందించడానికి మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. సద్గురు చెప్పింది చేయాలి, సద్గురు చేసింది చేయకూడదు. చక్కటి అంశం ద్వారా జ్ఞానబోధన అందుకుందాం. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. అందరికీ నమస్కారం. ఇంతటి అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి స్వర్ణమాలమ్మకు ఆత్మ ప్రణామాలు. రోజు మాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న రాఘవరసార్ గురువు గారికి, రాజ్యలక్ష్మి మేడం గురువు గారికి ఆత్మ ప్రణామాలు. ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. బ్రహ్మస్ మెడిటేషన్ ఛానల్ చూస్తున్న ఆత్మ బంధువులకు, యూట్యూబ్ చూస్తున్న ఆత్మ బంధువులకి అందరికీ ధన్యవాదాలు. నా పేరు శైలజ, నేను తెనాలి నుండి మాట్లాడుతున్నాను. మరి మనం రోజు ఎంతో ధ్యానం చేస్తున్నాం, ఎంతో జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. ఈరోజు రాఘవరావు సార్ రాసిన సిరిడి సాయి సందేశాలు అన్న పుస్తకం నుండి సద్గురువు చెప్పింది చెయ్యాలి, సద్గురువు చేసింది చెయ్యకూడదు అన్న టాపిక్ గురించి మనం తెలుసుకుందాము. లోకంలో ఉండటానికి చాలామంది గురువులు ఉంటారు, చాలా రకాల గురువులు ఉంటారు. కానీ ఈ గురువులను మనం రెండు రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ప్రాపంచిక గురువులు, రెండు ఆధ్యాత్మిక గురువులు. మరి ప్రాపంచిక గురువులు వారెంతసేపు ప్రాపంచికమైన విషయాలే బోధిస్తారు, ప్రాపంచికమైన లాభాలే చెప్తారు, దైవం యొక్క మహత్యాలు గొప్పలు చెప్తూ ఉంటారు. ఇంకా ఈ మానవులందరికీ కోరికలు కోరుకోమని కూడా చెప్తుంటారు. మరి మానవుల యొక్క కోరికలు నెరవేరడం కోసం దైవాన్ని ఆశ్రయించమని చెప్తారు. ఇంకా వీరు కోరికలు తీరే మార్గాలు కూడా బోధిస్తారు. మరి మనం పూర్వం చూస్తే దశరథ మహారాజుకి వారి గురువు వశిష్ఠుల వారు. మరి పుత్రకామేష్టి యాగం చెయ్యండి, దశరథ మహారాజా మీకు కొడుకులు పుడతారని చెప్తారు. మరి అలాగే వరుణ యాగం, వర్షాలు పడకపోతే కొన్ని రాజ్యాలలో వాళ్ళ రాజ్యానికి రాజుగురువు ఉంటాడు, ఆయన వరుణ యాగం చెయ్యండి అని ఇట్లు బోధిస్తూ ఉంటారు. మరి కోరికలు తీరటం కోసం, ధనం సంపాదించటం కోసం ఆరాధనలు చేయమంటారు. అంటే ఇప్పుడు కొన్ని కోరికలు ఉంటాయి, కొంతమందికి రకరకాలుగా ఆరోగ్యాలు కానీ సమస్య పరంగా కానీ ఆ కోరికలు తీరటానికి త్రినాద వ్రతం చెయ్యండి, గురు చరిత్ర చదవండి అని ఇలా చెప్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే అంటే పండితులు చెప్తుంటారు, లక్ష్మీ కుబేర వ్రతం చెయ్యండి, బాగా ధనం సంపాదిస్తారని చెప్తారు. మరి కష్టాల మీద కష్టాలు, సమస్యల మీద సమస్యలు వస్తుంటే మరి కొంతమంది పండితులు మీకు మానసికంగా బాగోలేదంటే మీకు చంద్రదశ నడుస్తుంది, చంద్రుడికి పూజలు చేయండి, ఆరాధించండి, మళ్ళీ శనికి కూడా పూజలు చేయండి, మీ సమస్యలు పోతాయి, కష్టాలు పోతాయని ఇలా చెప్తూ ఉంటారు పండితులు. కొంతమంది గురువులు ప్రాపంచిక పరంగా ఇలా చెప్తూ ఉంటారు. మరి భగవంతుని యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తూ ఉంటారు. మరి మనము తరించాలంటే దేవుని ఆశ్రయించాలి, ఆ దేవుని అనుగ్రహం పొందాలి అని చెప్తుంటారు. మరి ఇట్లాంటి ప్రాపంచిక గురువుల మాటలు విన్నవారికి వారి అజ్ఞానం పోదు, వారికి ఏ విషయాలు అర్థం కావు. మరి ఎంతసేపు దేహ సేవలు చేయమంటారు, పుణ్యకార్యాలు చేయమంటారు. దేహ సేవలు అంటే వస్త్రదానం, అన్నదానం, మళ్ళీ ఎండాకాలంలో చలివేంద్రాలు పెట్టండి అని ఎంతసేపు ఈ దేహానికి సంబంధించిన సేవలే చెప్తారు. మరి పుణ్యకార్యాలు కూడా చేయమంటారు. మరి ఎంతసేపు దేహ సేవలు చేసి పుణ్యకార్యాలు చేసినా మళ్ళీ జన్మ వస్తుంది. మరి ఎన్ని కోట్లు ఉన్నా సమస్యలు, రోగాలు, బాధలు తప్పవన్నమాట. అందుకని జన్మ లేని స్థితికి చేరాలి మీరు అని చెప్తుంటారు మనకి మరి సద్గురువైన మన పత్రి సారు. మరి ఈ ప్రాపంచిక గురువులను అనుసరించే వారివి ప్రారంభ జన్మలు అనమాట. మరి ఇంకా రెండవది ఆధ్యాత్మిక గురువులు. వీరు ఎంతసేపు ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మికం అంటే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం సంబంధించినవి
ఆధ్యాత్మిక విషయాలు చెప్తారు, ఆధ్యాత్మిక లాభాలు కూడా బోధిస్తారనమాట. మరి సద్గురువు దైవం ఎవరో తెలియచేసి, ఈ ఆధ్యాత్మిక గురువు అన్నమాట. ఆధ్యాత్మిక గురువు ఎవరంటే సద్గురువు. దైవం ఎవరో తెలియజేసి దైవాన్ని ధ్యానం ద్వారా ఆశ్రయించమని చెప్తారు. శాశ్వత ముక్తిని పొందమని కూడా చెప్తారు. మరి ముక్తి కోసం అంటే దుఃఖంలో నుండి బయటపడాలి అని, యోగాన్ని అనుసరించాలని చూసేవారికి ఈ దుఃఖం తొలగించుకునే మార్గం బోధిస్తారు. ఇంకా సద్గురువు ఏం చెప్తారంటే, ఏ దేవుడు నిన్ను ఉద్ధరించడు, నీ పాపాలు క్షమించడు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, ఇంకా పాపాలు చేయకూడదు, ఎవరికి హాని కలిగించకూడదు. అప్పుడు ఈ దుఃఖం నుండి, సమస్యల నుండి, కష్టాల నుండి బయటపడతామని చెప్తారు. మరి వీటన్నిటి నుండి బయటపడటం కోసం తీవ్రంగా ధ్యానం చేయమంటారు. ఇంకా సద్గురువు ఏం బోధిస్తారు అంటే, నువ్వు పూర్ణాత్మ కావాలి, ఇదే నీ లక్ష్యం, అప్పుడే ఈ దుఃఖం నుండి శాశ్వతంగా బయటపడతామని చెప్తారు. మరి సద్గురువు తన శిష్యుడిని ఎన్ని రకాలుగా అరగదీయాలో అంటే సామ భేద దాన దండోపాయాలన్నీ ప్రయోగిస్తాడు. మరి సద్గురువు ఆశయం ఒక్కటే, శిష్యుడు తనలా అవ్వాలని, వాడు కూడా లోక కళ్యాణం కోసం పాటుపడాలి అని. మరి సద్గురువు చెప్పినట్లు ఆ శిష్యుడు జ్ఞానం కోసం ధ్యానం చేస్తారు. అలా సద్గురువు నుండి జ్ఞానం పొందటం వలన వారి అజ్ఞానం పోతుంది, ఎంతో జ్ఞానవంతులు అవుతారు. మరి ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటారు. ఇంకా సద్గురువు ఇలా చెప్తాడు, నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవి అని చెప్పి ఆత్మకు ప్రాముఖ్యం ఇవ్వమంటారు. ఆత్మకు సంబంధించిన విషయాలే చెప్తారు. అంతా ఒక్కటే, సర్వం కల్విదం బ్రహ్మ అన్న వేదవాక్కు కూడా చెప్తారు. మరి ఆత్మ ఉన్నతి కోసం ఆధ్యాత్మిక సేవలు అంటే ఆత్మ సేవలు చేయమంటారు. నువ్వు పొందిన ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచాలి అని చెప్తారు. అందుకని సద్గురువు యొక్క శక్తి ఆయన చెప్పే సాధనను బట్టి, జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. మరి అంత గొప్ప సాధన మన సద్గురువైన బ్రహ్మర్షి పత్రిసారు మనందరికీ అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం విశేషంగా చెయ్యాలి. అటువంటి అవకాశం, సత్యాన్ని పట్టుకునే అవకాశం అంటే ఆ పరబ్రహ్మను పట్టుకునే అవకాశం అందరికీ ఉండదు. మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినా అందరికీ ఆ అర్హత ఉండదు. ఎందుకంటే రకరకాల ధ్యానాలు చేస్తారు. మరి వాళ్ళు మ్యూజిక్ వింటున్నా, గైడింగ్ వింటున్నా మనసుతో వింటారు కదా, అప్పుడు వారు మనసు పనిచేస్తూ ఉంటుంది. అలా వారు మనసుతోనే ఉంటారు, కానీ ఆ పరమాత్మతో ఉండరు. అందుకని ఇలాంటి సద్గురువు బ్రహ్మర్షి పత్రిసారు దొరకాలి అంటే అర్హత ఉండాలి. ఆయన చెప్పిన శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యాలి అంటే అర్హత ఉండాలి. మరి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని బోధించగలిగే పత్రిసారు దొరకటం అంటే అర్హత ఉండాలి. మరి అంత గొప్ప ఆత్మజ్ఞానం బోధించగలిగే గురువులు గొప్పవారు. మరి వారిని అనుసరించగలిగే శిష్యుడి జీవితం ఎంతో ధన్యం. అందుకని అటువంటి గురువునే ఎంచుకోవాలి. మరి ప్రతి ఒక్కరూ సద్గురు ఎవరో తెలుసుకోవాలి. ఎందుకంటే వేషం వేసుకున్నంత మాత్రాన, ఆశ్రమం ఉన్నంత మాత్రాన, ఏదో 4 ముక్కలు బోధించినంత మాత్రాన సద్గురువు కాలేరు. అటువంటి వారిని ఆశ్రయించిన వారు కష్టాలు పాలు కావాల్సిందే. అందుకని శంకరాచార్యుల వారు కూడా భజగోవిందంలో ఇలా చెప్పారు, జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్న చెప్పి పశ్యన మూడో హృదర నిమిత్తం బహుకృత వేష అని చెప్పారు శంకరాచార్యుల వారు. అంటే ఒకడు జడలు ధరిస్తాడు, మరొకడు గుండు చేయించుకొని ఉంటాడు, ఇంకొకడు వెంట్రుకలు అంటలంటలు కట్టుకుపోయి వేలాడి తీసుకొని ఉంటాడు, మరి ఇంకొకళ్ళు కాషాయ వస్త్రాలు ధరించి ఉంటారు. మరి ఇలాంటి వారందరూ కూడా పొట్ట నింపుకోవడానికే అనేక వేషాలు వేస్తూ ఉంటారు. అందుకని పొట్ట నింపుకోవడానికి వేషాలు వేసేవారంతా బాధ గురువులే కానీ బోధ గురువులు కాదు. ఎవరైనా సరే ఆశ్రయించవలసింది బోధ గురువుని, కానీ
బాధ గురువును కాదు. మరి తెలివైన వాడు వేషాన్ని బట్టి గురువును అంచనా వేయడు. జ్ఞానాన్ని బట్టి గురువు గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. గురువును ఆశ్రయిస్తాడు, జీవితంలో లాభం పొందుతాడు. అలాంటి బోధ గురువులలో, సద్గురువులలో, పరమ గురువులలో షిరిడి సాయిబాబా ఒకరు. మరి అటువంటి సద్గురువుని ఆశ్రయించిన వారు, అనుసరించేవారు ఆ గురువు చెప్పింది చెయ్యాలి, కానీ ఆ గురువు చేసింది చెయ్యకూడదు. కారణం, ఆ గురువు స్థాయికి ఇంకా తాను ఎదగలేదు కాబట్టి. మరి చాలామంది ఆ గురువులను గమనిస్తూ ఉంటారు. వారు ఏది చేస్తే తాను కూడా అదే చేస్తూ ఉంటారు. మరి వారి ఉద్దేశం ఏమిటి అంటే, గురువు గారు చేసినప్పుడు మనం చేయడంలో తప్పేమిటి అనుకుంటారు. అందుకే బాబా అలా చేశారుగా, బాబా ఇలా చేశారుగా అని అడుగుతూ ఉంటారు చాలామంది. మరి ఇంకా కొంతమంది అలాంటి గురువులు చేసే పనులు చూసి, ఏంటి ఆ గురువు అలాంటి పనులు చేస్తున్నాడు, చేయకూడని పనులు చేస్తున్నాడు, అసలు ఆయన గురువేనా అని అపోహపడి అపార్థం చేసుకొని వారికి దూరం అవడం లాంటివి కూడా మనం ఈ లోకంలో చూస్తుంటాము. మరి పత్రిసారికి కూడా కోపం ఎక్కువ, ఆయన కొడతారు అని ఆ అదే చూస్తారు. అంటే వాళ్ళ అజ్ఞానాన్ని పత్రిసారు తీసేశారు, వాళ్ళ అహంకారాన్ని తీసేశారు. అది అర్థం కాదు. ఏంటి ఆయన కోపం ఎక్కువని అంతటి గొప్ప గురువుకు దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పరమ గురువుల ప్రవర్తన, పనులు, చేష్టలు ఎవ్వరికి అర్థం కాదు. అలా ఎందుకు చేస్తారో, వారు అలా ఎందుకు ప్రవర్తిస్తారో సామాన్యులకు అర్థం కాదు. కారణం, వారు ఏమి చేసినా వారికి ఏ కర్మ అంటదు. వారు కర్మకు అతీతులు, అంతటి స్థితికి ఎదిగిన వారు. అందుకని అటువంటి గురువులు చేసినట్లు చెయ్యకూడదు, వారు చెప్పినట్లే చెయ్యాలి. ఇది చాలా ముఖ్యం. అప్పుడే శిష్యులు లాభపడతారు. మరి ఇదే విషయం శంకరాచార్యుల వారు తన శిష్యులకు బోధించారు. మరి ఆయన ఒకసారి తన శిష్యులతో ఒక తీర్థానికి వెళ్ళారు. ఆ తీర్థంలో శంకరాచార్యులు వారు ఏమి చేస్తుంటే ఆ శిష్యులు కూడా అదే చేస్తున్నారు. అంటే శంకరాచార్యులు వారు ఏం తింటే వారు అదే తింటున్నారు, ఆయన ఏది తాగితే వాళ్ళు అదే తాగుతున్నారు. మరి అది తప్పు కాదని శిష్యులు భావిస్తున్నారు. మరి సరిగ్గా అదే సమయంలో ఆయన సీసం తీసుకొని తాగారంట. ఆ శిష్యులను కూడా తాగమన్నారు. ఆ శిష్యులు తాగలేదు, భయపడ్డారు. అప్పుడు శంకరాచార్యులు వారు అడిగారంట, ఎందుకు తాగరు అని. అప్పుడు సీసం తాగితే చనిపోతాం కదండి అని చెప్పారు శిష్యులు. మరి శంకరాచార్యుల వారు నేను తాగాను కదా అని అంటే, మరి మీరు వేరు, మేం వేరు, మీరు గొప్పవారు కదా అని అన్నారంట. అప్పుడు శంకరాచార్యులు అర్థమైందా, ఎప్పుడు నేను చేసేది చెయ్యకండి, నేను చెప్పిందే చెయ్యండి అని చెప్పారంట శంకరాచార్యుల వారు. అలాగే ఒక సందర్భంగా మెహర్ బాబా వారు కూడా తన భక్తులకు చెప్పిన విషయం ఇది. ఒక గురువు గారు శిష్యులతో వెళ్ళినప్పుడు ఆయన ఒక బజార్లో ఒక షాపులో స్వీట్ తీసుకొని నోట్లో వేసుకున్నారంట. మరి ఆయన్ని చూసి శిష్యులందరూ కూడా తలా ఒక స్వీట్ నోట్లో వేసుకున్నారంట. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళాక ఒక షాపు దగ్గర ఆగి బాగా మండుతున్న పొయ్యిలోంచి కణకణమనే మండే నిప్పు కణికను తీసుకొని ఆయన నోట్లో వేసుకున్నారంట. మరి ఆ శిష్యులు ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయారంట. మరి అప్పుడు గురువు గారు మీరు కూడా నోట్లో వేసుకోండి అని అంటే, అప్పుడు ఆ శిష్యులు అమ్మో నోరు కాలిపోదా అన్నారంట. మరి వెంటనే ఆయన నేను వేసుకున్నాను కదా అని అంటే ఆ గురువు, అప్పుడు మీరు వేరు, మేం వేరు, మీరు శక్తిమంతులు, మేము సామాన్యులం, మరి మీరు చేసినట్లు మేము ఎలా చేయగలము అన్నారంట ఆ శిష్యులు. మరి దీన్ని బట్టి సద్గురువు ఏదైనా చెయ్యగలడని మనం అర్థం చేసుకోవాలి. వారన్నిటికీ అతీతులు, వారికి అలాంటి శక్తి ఉంటుంది. అలాంటి వారు మరి ఇసుక నోట్లో వేసి ఇది పంచదార తిను అంటే అది తింటే వాళ్ళకు తీయగానే ఉంటుంది. అలాగే మిరపకాయ ఇచ్చి ఇది చెరుకులా తీయగా ఉంటుంది తిను అంటే అది చెరుకులా తీయగానే ఉంటుంది, కానీ కారం ఉండదు. ఇలా వారికున్న శక్తి మహత్యమే ఇదంతా.
మరి బ్రహ్మంగారు శిష్యులు చాలా మంది ఉండేవాళ్ళంట. మరి అక్కడ ఆయనకి సిద్ధయ్య బాగా, చాలా బాగా సిద్ధయ్య అన్ని శ్రద్ధగా విని నేర్చుకుంటూ ఉండేవాడంట. మరి ఒకసారి ఆ అందరూ వెళ్తుంటే బ్రహ్మంగారు శిష్యులతో, ఆ ఆ శిష్యులు, మీరు అన్ని సిద్ధయ్యకే చెప్తారు, మాకేం నేర్పించరు, మీకు సిద్ధయ్య అంటే ప్రేమ అని ఇట్లా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఒక కుక్క పడి ఉందంట చనిపోయి. ఆ కుక్కను తీసి ప్లేట్లో పెట్టండి అంటే ఒక పళ్ళెంలో పెట్టారంట. మీరు తినండి అంటే ఆ శిష్యులు ఎవ్వరు తినలేదంట. సరే సిద్ధయ్యకి ఇవ్వండి తింటాడంటే ఆ సిద్ధయ్య తినటానికి సిద్ధపడ్డాడంట. అంటే గురువు చెప్పింది ఆయనకి అంత వేదవాక్కు. ఆ సిద్ధయ్య తినటానికి చేయి పెట్టగానే అవన్నీ పళ్ళుగా మారిపోతాయంట. మరంటే గురువుకి అంత శక్తి ఉంటుంది. మరి వాళ్ళు ఎంతో మహత్యాలు కలవారు. మరి షిరిడి బాబా కూడా చేసేది ఎవ్వరికీ అర్థం కాదు. షిరిడి బాబా వంట చేసేటప్పుడు ఉడుకుతున్న పదార్థంలో గరిటతో కాకుండా చేత్తో కలిపేవారంట. మరి ఆ షిరిడి బాబా అలా చేత్తో కలిపారని మనం కూడా ఆ ఉడుకుతున్న పదార్థంలో చేయి పెట్టి కలిపితే ఏమవుతుంది? అందుకని గురువు చేశారని శిష్యులు అలాగే చేస్తే నష్టపోయేది, నాశనమయ్యేది వారే. అందుకని సద్గురువు చెప్పింది చెయ్యాలే కానీ చేసింది చేయకూడదు. కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది వారు చేశారు కదా, మేం చేస్తే తప్పేమిటి అని వాదిస్తూ ఉంటారు. మరి వీరి లెక్కలో గురువు వీరు ఒకటే అయినట్లు భావిస్తారు. కానీ సద్గురువు ఏమి చేసినా, ఏం మాట్లాడినా ఒక కారణం ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. తెలుసుకునే శక్తి, అర్థం చేసుకునే శక్తి సామాన్యులకు ఉండదు. వారు అలా ఎందుకు చేశారో తెలియకుండా ఆ శిష్యులు కూడా అలాగే చేస్తే వాళ్ళు మూర్ఖులే అవుతారు, మరి కష్టాల పాలవుతారు. మరి ఎవరు తెలివైన వారంటే సద్గురువు చెప్పింది చెయ్యటానికి ప్రాముఖ్యం ఇచ్చేవారు. కారణం సద్గురువే సత్యం కనుక వారు సత్యంలో జీవిస్తారు, సత్యాన్ని అనుసరిస్తారు, సత్యమే చెబుతారు. కారణం సత్యమే వారు కాబట్టి అందుకని వారిని అనుసరించాలి, చెప్పింది చెయ్యాలి. అలాంటి శిష్యులే సత్యాన్ని అంటిపెట్టుకున్న వారవుతారు, జీవితంలో ఎంతో లాభపడతారు. మరి సద్గురువులు ఏది చెప్పినా ఏమి చేసినా శిష్యుల లాభం కోసమే. మరి పత్రిసారు కూడా సదానంద యోగి గారు పరిచయం అవ్వగానే ఫస్ట్ టైము సదానంద యోగి గారి దగ్గరికి పత్రిసారు వెళ్ళారంట. అప్పుడు అక్కడ ఆయన సదానంద యోగి గారు, ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప ఇక మీకేమీ దొరకదు అని చెప్తే పత్రిసారు మాకు బ్రహ్మజ్ఞానమే కావాలి అని అన్నారంట. ఆ తరువాత సదానంద యోగి గారు, సుభాష్, నీ ప్రణాళిక అందరికీ శ్వాస మీద ధ్యాస ధ్యానం నేర్పించటం, జీవులని ఎవరు హింసించకుండా అందరినీ మాంసం మాన్పించటం, అది నీ ప్రణాళిక అని చెప్పగానే మరి ఆ సద్గురువు ఆ మాట విని ఆయన ఉద్యోగాన్ని వదిలేసి అప్పటి నుండి ఎంతో కష్టపడ్డారు, ఎంతో శ్రమ పడ్డారు. పత్రిసారు ఎంత త్యాగం చేశారో మనందరి కోసం. మరి ఆ గురువు వల్ల ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నాము. ఒక సమస్య రాని, కష్టం రాని, బాధ రాని, దుఃఖం రాని, అవన్నీ కూడా లెక్క చేయకుండా ఎంతో ఎంతో ఆనందంగా ఉన్నాము. మరి అలాంటి సద్గురువు పొందిన మనం అందరం కూడా ఎంతో అదృష్టవంతులం, ఎంతో అదృష్టవంతులం. అసలు జన్మలేని స్థితికి చేరే మార్గాన్ని బోధించారు. ఇలాంటి మార్గాన్ని తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ, ఎవరు కానీ మనకు చెప్పలేదు. మరి అంతటి గొప్ప మార్గాన్ని చూపించారు మనకు పత్రిసారు. మరి ఈ విషయం మన షిరిడి సాయిబాబా నుండి కూడా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. కారణం వారు చేసే పనులు, మాట్లాడే మాటలు కొన్ని మనకు అర్థం కావు. ప్రతి మాటలో అర్థం, అంతరార్థం ఉంటుంది అన్నది మనం తెలుసుకోవాలి. వాటి అర్థం తెలుసుకోగలిగితే మనం ఎంతో లాభం పొందుతాం. మరి సత్యాన్ని అంటి పెట్టుకోవాలి అన్న విషయం బాబా ఒక చిన్న సంఘటన ద్వారా ఎలా చెప్పారో చూద్దాం. మరి షిరిడి సాయి చరిత్రలో 5వ అధ్యాయం 45వ పేజీలో
నీళ్లను నూనెగా మార్చుట. మరి సాయిబాబాకు దీపాలంటే చాలా ఇష్టం. ఆయన ఆ ఊరిలో నూనె అమ్మే షావుకారుల దగ్గరికి వెళ్ళి నూనె తీసుకొని వచ్చి మసీదులో రోజు దీపాలు వెలిగించేవారు. అలా కొన్నాళ్ళు జరిగింది. ఒకరోజు నూనె ఇచ్చే దుకాణదారులందరూ కూడా ఒక మాట అనుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకున్నారు. మరి వారి దుకాణానికి ఎప్పట్లాగే వెళ్తే నూనె లేదన్నారు. మరి బాబా ఏం మాట్లాడకుండా మసీద్ దగ్గరికి వచ్చి ఆ ప్రమిదల్లో ఒత్తులు వేసి ముంచారు. మరి నూనె వ్యాపారులు దూరంగా ఉండి ఇదంతా గమనిస్తూ ఉన్నారు. మరి బాబా 2-3 చుక్కలున్న రేకు డబ్బాలో నీళ్లు ముంచుకొని తాగి మళ్ళీ ఆ డబ్బా నీటిలో ముంచి తీసుకొని ప్రమిదల్లో పోసి మరి దూరంగా నిలిచి ఉన్న ఇదంతా చూస్తూ ఉన్న దుకాణదారులంతా విస్మయం పొందారు, అంటే ఆశ్చర్యపోయారు. మరి ఇదంతా చూసిన షావుకారులు పశ్చాత్తాపపడి బాబాను మన్నించమని కోరారు. అప్పుడు బాబా వారిని క్షమించి ఇకపై అయినను సత్యాన్ని అంటిపెట్టుకోండి అని చెప్పి పంపివేసిరి. మరి ఇక్కడ బాబా సత్యాన్ని అంటిపెట్టుకోమని చెప్పారంటే సత్యము అంటే బాబా, అందుకని బాబాని అనుసరించమన్నారు. బాబా చెప్పినట్లు చెయ్యమన్నారు. బాబాకు దీపాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే దీపము జ్ఞానానికి ప్రతీక. మరి వెలిగే దీపపు జ్యోతి ఆత్మ జ్యోతికి సంకేతం. అంటే బాబాకు జ్ఞానం అన్నా ఆత్మ అన్నా ఎంతో ఇష్టమని మనం తెలుసుకోవచ్చు. మరి లోకంలో అటువంటి జ్ఞానాన్ని ప్రకాశింప చేయటానికి వచ్చిన వారికి ఎవరైతే సహకరిస్తారో వారు భవిష్యత్తులో ఎంతో లాభాన్ని పొందుతారు. మరి ఆ వ్యాపారస్తులందరికీ లాభం కలిగించటానికే బాబా వారి దగ్గర నుండి నూనె తీసుకునేవారు. మరి ఇది వారికి అర్థం కాక నూనె ఇవ్వటానికి నిరాకరించారు. మరి బాబా తన మహిమను చూపించి వారికి సత్యాన్ని అంటిపెట్టుకోమని బోధించారు. ఇది వారికే లాభమని కూడా తెలియజేశారనమాట. అలాగే ఆయన భిక్ష అడిగేవాడు. అంటే అంతటి యోగికి భిక్ష ఇస్తారో, అంతటి యోగికి ఎవరైతే భిక్ష ఇస్తారో వారి దాని ఫలితం పొందుతారు. అలా వారికి అవకాశం బాబా భిక్ష అడగడం ద్వారా కల్పించేవారు. మరి ఎవరికైనా భిక్ష అడగటానికి అహం అడ్డొస్తుంది. వాడిని నేను అడగటం ఏమిటి అని అనుకుంటారు. మరి అంత శక్తులున్న బాబా భిక్ష అడుగుతున్నారంటే ఆయనకు అహంకారం లేనట్లే. అలాగే అందరూ కూడా అహంకార రహితులు అవ్వాలని ఆయన చర్యలోని సందేశం. మరి మనం కూడా ఇప్పుడు కర్తాల్లో 11 రోజులు ధ్యాన మహాయాగం జరుగుతుంది. మరి మనందరికి కూడా పుస్తకాలు ఇస్తున్నారు, డబ్బు కలెక్ట్ చేయండి అని. మరి అలా మనం డబ్బు కలెక్ట్ చేయటం వల్ల మనము అంతటి గొప్ప ధ్యానయాగానికి పాల్గొన్న వాళ్ళవుతాము. ఆ లోక కళ్యాణంలో సేవ చేసిన వారవుతాము. మరి ఆ కర్తాల్ ధ్యానయాగము ఎందుకు చేస్తున్నారంటే ఒకసారి రాజ్యలక్ష్మి మేడంకి పత్రిసారి చెప్పారంట, ఈ ధ్యానయాగాలు ఎందుకు అండి అని. అంటే మరి ఈ భూమి మీద ఎంతో జీవహింస జరుగుతుంది. మరి ఆ జీవహింస వల్ల ఈ ఆ జంతువులన్నీ ఆకాశం మీద ఒక లేయర్ లాగా ఏర్పడ్డాయి. మరి అవన్నీ సంతోషించడానికేనమ్మ ఈ ధ్యాన యజ్ఞం అని. మరి ధ్యానం చేసేవాళ్ళు మాంసం తినటం మానేస్తారు. మరి అన్ని వేల మంది ధ్యానం చేస్తుంటే ఆ జంతువులన్నీ చూసి పోనీలే మా ముందు తరాలు చల్లగా ఆనందంగా ఉంటాయని అవి తృప్తితో పైలోకాలకు వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకని అంతటి గొప్ప ధ్యానయాగానికి ఆ పుస్తకాలు డొనేషన్ బుక్స్ తీసుకొని అడగటం మనం ఎంతో అదృష్టవంతులం. లోక కళ్యాణంలో పాల్గొన్న వారవుతాం మనం. ఇంకా అలా అడగటం వల్ల ఆ డబ్బు ఇచ్చిన వాళ్ళు కూడా ఆ యాగంలో పుణ్యం వాళ్లకు లభిస్తుంది, ఆ భాగ్యం వాళ్లకు లభిస్తుంది. మరి అహంకారం అనేది ఉండకూడదనమాట ఒక ధ్యానికి. మరి నిజంగా బాబా భిక్ష అడగాల, వారికి ఎవరే భోజనం తెచ్చి పెట్టరు.
కానీ బాబా భిక్ష అడగటానికి కారణం మీరు అహంకార రహితులు అవ్వండి అని చెప్పడమే ఆయన భిక్ష అడగటానికి కారణం. అంతేకాదు బాబా చేష్టలు, మాటలు అంతరార్థాలతో సందేశాత్మకంగా ఉంటాయి. అజ్ఞానుల అజ్ఞానాన్ని తొలగించేలాగా ఉంటాయి. అజ్ఞానుల అజ్ఞానాన్ని తొలగించేలాగా ఉంటాయి. మరి ఒకసారి బాబా దగ్గరికి ఒక అతను వచ్చాడు. నాకు బ్రహ్మజ్ఞానం కావాలి బాబా, చెప్పండి అని. అప్పుడు బాబా సరే నువ్వు కూర్చో అని అతన్ని పక్కన కూర్చోబెట్టి ఒక అబ్బాయిని పిలిచి బా ఆ అబ్- ఆ ఒక పిల్లవాడిని పిలిచి అక్కడ పలానోళ్ళ ఇంటికి వెళ్ళి 5 రూపాయలు బాబా అడిగి తీసుకురమ్మా అన్నారని చెప్పి పంపిస్తాడు. సరే ఆ పిల్లవాడు వెళ్తాడు. వెళ్ళి అక్కడ వాళ్ళు లేరని తిరిగి వస్తాడు. మళ్ళీ బాబా ఇంకొకళ్ళ ఇంటికి పంపిస్తాడు 5 రూపాయలు తీసుకురాని. ఆ పిల్లవాడు వెళ్తాడు. వెళ్తే అక్కడ కూడా వాళ్ళు లేరు, తాళం వేసింది అని చెప్తాడు. మళ్ళీ ఇంకొకళ్ళ ఇంటికి బాబా పంపిస్తాడు. ఈలోపు వచ్చిన అతను బాబా నాకు తొందరగా బ్రహ్మజ్ఞానం బోధించండి, నేను రాను పోను టాంగా మాట్లాడుకొని వచ్చానని బాబాని ఒత్తిడి చేస్తూ ఉంటాడు. అప్పుడు బాబా అంటాడు, నేను నీకు బోధించటానికే చూస్తున్నాను, కానీ నువ్వు అవకాశం ఇయ్యట్లేదు అన్నాడు. ఏంటంటే మరి నీ జోబులో నోట్ల కట్ట ఉంది, ఒక్క 5 రూపాయలు తీసి ఇవ్వలేకపోయావు. మరి బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం పొందేవాళ్ళు పొందాలి అంటే అర్హత ఉండాలి. అంటే మనము ఆ బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం పొందాలి అంటే మరి మనకు లోభం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, మమకారం ఉండకూడదు, ఆ త్యాగబుద్ధి ఉండాలి, అందరినీ ప్రేమించాలి, ఆ జీవులను అందరినీ ప్రేమించాలి, అందరికీ సేవ చెయ్యాలి. మరి ఇలాంటివన్నీ ఉన్నవాళ్లే అర్హత. ఆ భగవంతుడు అలా ఉన్న వాళ్ళకే, ఆ అర్హత ఉన్న వాళ్ళకే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం వినే భాగ్యాన్ని ఇస్తాడు. అది అలాంటివి అది ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం వినే గురువును కూడా పంపిస్తాడనమాట. ఉమ్, ఆ బాబా అజ్ఞానుల అజ్ఞానాన్ని అలా తొలగించేవాడు. బాబా అలా చేయటానికి కారణం మరి ఆయన జోబులోంచి నోట్ల కట్టలోంచి తీసిస్తాడని బాబా చూస్తున్నాడు. ఆయన తీసి ఇవ్వకుండా ఇంకా బాబాను తొందర చేస్తున్నాడు. అంటే ఆయన ఇచ్చే గుణం లేదు. మరి సమస్తం వదులుకోవాలి, ఏదైనా ఇవ్వగలగాలి. ఇంకా బాబా మూర్ఖుల మూర్ఖత్వాన్ని తొలగించే కూడా ఉంటాయి. బాబా చేష్టలు మూర్ఖుల మూర్ఖత్వాన్ని తొలగించేవిగా ఉంటాయి. మరి బాబాకి ఒకళ్ళు గుర్రం ఇస్తే ఆ గుర్రాన్ని బాబా శ్యామకర్ణ అని పేరు పెట్టి ఇంకా అక్కడ మసీదుకి కొంచెం దూరం, అది అక్కడ తర్వాత మసీదుని పెద్దదిగా చేశారు, అక్కడ ఉంచి పెంచేవారు. మరి ఒకరోజు ఒక సేవకుడు ఆ గుర్రాన్ని మాట వినలేదని కొట్టాడు, కొరడా తీసుకొని కొట్టాడు. ఆ తర్వాత మసీదు దగ్గరికి వెళ్ళాక బాబా చొక్కా తీసి చూడు నన్ను ఎలా కొట్టావో అని చూపిస్తాడు. బాబా నేనెప్పుడు కొట్టాను మిమ్మల్ని అంటే, మరి ఎంత మూర్ఖంగా కొట్టావు శ్యామకర్ణ అని, మరి శ్యామకర్ణ నేను ఒకటే అని చెప్తాడు. ఉం? మరి అలా మూర్ఖుల మూర్ఖత్వాన్ని తొలగించేవిగా ఉంటాయి అన్నమాట ఆయన చేష్టలు మాటలు. మరి అందుకని బాబా మాటలు చేతల్లోని బాహ్యార్థాన్ని తీసుకోకూడదు. అలా తీసుకున్నవారు నష్టాన్ని పొందుతారు. ఇలా మనం ఎన్నో ఉదాహరణలు బాబా జీవితం నుండి చెప్పుకోవచ్చు. అందుకని మనము సద్గురువు చెప్పింది చెయ్యాలి, చేసింది చెయ్యకూడదు. మరి పత్రిసారు చెప్పటం శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యాలనే చెప్తారు, కానీ మ్యూజిక్ పెట్టి చేపిస్తారు. ఎందుకు చేపిస్తారు? మరి కొత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒకేసారి 3 గంటలు కూర్చోవాలంటే కష్టం. మరి అన్ని వేల మంది దగ్గుతున్నా తుమ్ముతున్నా మళ్ళీ ఏమన్నా శబ్దాలు చేస్తున్నా ఉండకూడదని ఆయన మ్యూజిక్ పెడతారు. ఆయన ఆయన ఒక కృష్ణ పరమాత్ముడు, అంతటి అవతార పురుషుడు. మరి అలాంటి వారు ఏది చేసినా ఇదవుతుంది. ఒకసారి చెప్పారు ఆయన, పత్రిసారు చెప్పారు, నేను చేసింది చెయ్యకండి, నేను చెప్పిందే చెయ్యండి. మరి నేను నా నేను నేను నాలా ఉంటాను, మీరు మీలా ఉండండి అని చెప్పారు. అంటే మనము ఇంట్లో
శ్వాస మీద ధ్యాస ధ్యానమే చెయ్యాలి. చేసినప్పుడే ఆ పరమాత్మతో ఉంటాము. ఇంకా ఏది పెట్టుకున్నా ఏది వింటున్నా మరి మనసు పనిచేస్తుంది కదా. మరి పత్రిసారి పాడారు కదా పాట, నోటిలో మౌనం మనసులో శూన్యం దాని పేరే ధ్యానం అని పాడారు. మరి గైడింగులు మ్యూజిక్లు చెప్తుంటే వాళ్ళ నోట్లో మౌనం ఎక్కడుంది? మరి మనసులో శూన్యం అన్నారు. మరి అవి వింటూ ఉంటే మనసు వింటుంది కదా, మనసు శూన్యం ఎక్కడైంది? అందుకని మనము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తప్పదు, కానీ మన ఇంట్లో మనము శ్వాస మీద ధ్యాస ధ్యానం సైలెంట్ మెడిటేషన్ చేస్తేనే ఎన్నో లాభాలు పొందుతాము. ఎన్నో లాభాలు పొందుతామన్నమాట. మరి పత్రిసారి చెప్పారు, ఆ, ఆహార శుద్ధి కూడా వెల్లుల్లి వేసినవి తీసుకోకూడదు, మాంసాహార పాత్రల్లో వండినవి తినకూడదు, ఇంకా నాన్ వెజ్ గుడ్లు, ఇంకా ఏ జంతువుల్ని కూడా హింసించకూడదు, చంపకూడదు, వాటిని తినకూడదు అని చెప్పారు. మరి ఆ గురువు చెప్పింది ఆచరించిన వారు ఎన్నో లాభాలు పొందుతారన్నమాట. మరి మనమందరం ఎంతో అదృష్టవంతులం. బ్రహ్మర్షి పత్రి సారు వల్ల రోజు శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నాం అంటే ఆ పరబ్రహ్మతో ఉండే అద్భుతమ ఆ పరబ్రహ్మతో ఉండే అర్హతను మనకిచ్చిన సద్గురువు బ్రహ్మర్షి పత్రి సారుకు శతకోటి వందనాలు. అలాగే మనందరికీ రోజు ఎంతో జ్ఞానం బోధిస్తూ మనందరిని ఎంతో జ్ఞానవంతుల్ని చేస్తున్న రాఘవరావు సార్ గురువు గారికి, రాజలక్ష్మి మేడం గురువు గారికి శతకోటి వందనాలు. మరి ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. కొంచెం మేడం బాబా గురించి ఓవరాల్ గా మొత్తం బాబా గురించి మేడం ఇది. ఆ, అదే షిరిడి సాయి సందేశాలు పుస్తకంలో నుండే ఇది టాపిక్. షిరిడి సాయి సందేశాలు అన్న పుస్తకం నుండే టాపిక్. సద్గురువు అవును మేడం. చెప్పింది చెయ్యాలి, చేసింది చేయకూడదు. అవును మేడం. అది ఇంకొకటి చెప్తారు కదా మేడం, సద్గురు బియ్యం అన్నము చేత్తో కలుపుతారు కదా అనేసి మనం కలిపితే అవ్వదు కదా మేడం. ఆ, నిజం. మరి వారి శక్తి వేరు. ఇప్పుడు అవును. పత్రి సారు ఆయన ఆరా వేరు, ఆయన వేరు. ఆ, అసలు ఆయన ఫ్లూట్ మ్యూజిక్ వాయిస్తున్నారంటే ఆయన అవును. శక్తి వేరు. మనం అది అవును. చేస్తే మనం ఫలితం ఏ ఫలితము పొందలేమన్నమాట. మనం చెప్పింది చేయాలి, చేసింది చేయకూడదు. చెయ్యకూడదు. అదే ఇప్పుడు అదే కదా సాయిబాబా చెప్పాడు. అదే ఆయన చేసింది మనం చేస్తే ఎలా ఉంటుంది? ఆయన అవును మేడం. చెప్పిన మాటలు మనము తీసుకోవాలి. అది ఇంకోటి కథ కూడా చెప్పారు కదా మేడం. ఆ ఆయన గురువు చెప్పింది కాన్సన్ట్రేట్ గా వినేవాడు, ఈయనంటేనే మీకు ఇష్టము అని. అది ఒక అదే తినమని చెప్పేసి మాంసం తినండి అంటే తను తింటూ బ్రహ్మంగారి శిష్యులు చాలా మంది ఉండేవాళ్ళు. ఆ అవును. శిష్యుల్లో సిద్ధయ్య అని ఆ శిష్యుడు శ్రద్ధగా వినేవాడు, నేర్చుకునేవాడు. మరి వినే వాళ్ళకే చెప్తారు కదా గురువు ఎంతసేపు అవును. ఆయనంటే ప్రేమ అంటే. మరి వాళ్ళు వెళ్తుంటే ఆడ కుక్క చచ్చిపోయి పడుందంట. సరే ఆ పళ్ళెల్లో పెట్టనంటే పెట్టారు, తినండి అంటే తినలే. అదే సిద్ధయ్య నువ్వు తినంగానే ఆయన చేయి పెట్టేశాడు, గురువు మీద పెట్టగానే ఉండే. పళ్ళు అయిపోయినాయి అవి. మరి ఆ ఆ గురువు ఆయన చేయి పెట్టగానే ఆ కుక్క మాంసం పళ్ళైపోవాలని అన్నారు బ్రహ్మంగారు. ఆ మాట అనంగానే అవి పళ్ళైపోయినాయి. అంటే వారికి అంత శక్తి ఉంటుంది. మరి కొంతమంది అంతే, వారు మేము ఒకటే అనుకుంటారు, కానీ అది అజ్ఞానం, చాలా అజ్ఞానం. పత్రిసారు కూడా వాళ్ళలో అహంకారాన్ని, వాళ్ళలో గర్వాన్ని తీసేస్తారు. అది అర్థం కాదు. ఆయన తిడతారు, కొడతారు అని అదే చూస్తారు. మరి పత్రిసార అంటారు, ఇప్పుడు రోడ్డు మీద ఎంతో మంది పోతుంటారు, అందరినీ కొడతామా ఏంటి మనం అనేవాళ్ళంట. మన దగ్గరికి వచ్చారు, వాడు బాగుపడాలి, వాడి అహంకారం తొలగించుకోవాలి, వాడు ఎంతో ఆత్మజ్ఞానం పొందాలి, వాడు జన్మ లేని స్థితికి చేరాలి అని ఆ గురువు ఆశ. తప్పు చేస్తే మనం కొడతాము, మన పిల్లల్ని సరి చేసుకోము. ఆయన అంతే. మేడం, నాకు పరమాత్మ ఇచ్చిన అవకాశంగా చాలా ఆనందపడ్డాను. థ్యాంక్ యూ మేడం.